హలో అండి, వెల్కమ్ టు మన్హా కిచెన్ అండి. ఈరోజు వచ్చేసి ఇవి ఉసిరికాయ పికిల్ పెట్టడం ఎలాగో చూపిస్తానండి. ఇవి శీతాకాలంలోనే ఎక్కువ వస్తాయి కాబట్టి ఇవి సీజనల్గా దొరికేవి. అవి దొరికినప్పుడు ఇలా పికిల్ చేసుకొని తింటే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఉసిరికాయలో. అయితే ఇవి 2 కేజీలు అండి. ఇవి 2 కేజీలు ఉసిరికాయలు. ఇలా ఒక 1/2 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఇలా జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలండి. ఇలా స్టీమ్ కుక్ చేస్తూ ఉంటే ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇలా ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేయొద్దు, స్టీమ్ కుక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇందులో కారం అండి, ఇంట్లోదండి, హోమ్మేడ్ కారం. ఇది 2 కేజీల ఉసిరికాయలకి 1/2 కేజీ మిర్చి, పావు కేజీ సాల్ట్ అండి. ఇది వచ్చేసి 100 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ఆవాలు, 25 గ్రామ్స్ అన్ని మెంతులు, తర్వాతకు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ అన్ని ఎల్లిపాయలండి. మంచిగా ఇలా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ మొత్తం ఇలా రెడీ చేసిన తర్వాత ఇవి ఉసిరికాయలు మంచిగా ఉడికినాయి కదండి, ఇవి మంచిగా నూనెలో స్టీమ్ కుక్ అవ్వాలండి. డీప్ ఫ్రై చేయొద్దు, అలా చేస్తే ఉసిరికాయలు గట్టిగా అయిపోయి టేస్ట్ ఉండవు, నల్లగా మాడిపోతాయండి. ఇలా అయిపోయిన తర్వాత అది స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇది చల్లారాలండి. వేడివేడిగా వేసిన తర్వాత మళ్ళీ ఇది పచ్చడి నల్లగా అయిపోతుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఇది ఎంత త్వరగా ఎర్లీగా అయిపోయి ఉసిరికాయ పచ్చడి చేసుకోండి. ఇలా 1 కేజీ 2 కేజీలా పెట్టుకునే వాళ్ళైతే ఇలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి, పెద్ద ప్రాసెస్ ఏముండదు. అంతేనండి, వేడి వేడి మీద వేస్తే పచ్చడి నల్లగా అవుతుంది, అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వేసుకోవాలండి. మంచిగా ఇది మొత్తం అయిపోయిన తర్వాత చల్లైన తర్వాత ఏదైనా జార్లో పెట్టుకుంటే మంచిగా 1 మంత్ అలా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవద్దండి, చాలామంది తెలియక ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తారు, కానీ అలా చేయకూడదు. బయట ఉంటేనే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకేనండి, ఇది ఉసిరికాయ పచ్చడి.